అసలు ఏమైంది ఈ ఘటనలో? వాస్తవాలు ఏంటి? నిజంగానే ఆ మహిళా గురువు, ఆ లేడీ లెక్చరర్ అతన్ని లైంగికపరమైన వేధింపులకు పాల్పడిందా? అసలు ఏం జరిగింది? సమతా కాలేజీలో 5th సెమ్ చదువుతున్నటువంటి సాయి తేజ ఇప్పటికీ అంటే 4th సెమ్ తర్వాత నుంచి బేగం అనే లెక్చరర్ వాళ్ళిద్దరికైతే కాలేజీలోనే పరిచయం ఏర్పడింది. ముందు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పరిచయం విద్యార్థులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం కూడా చూసిన సాయి తేజ బేగంని ఇద్దరు ఒక తల్లి కొడుకుల్లాగా ఇద్దరు మెలిగేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్యన అంత సాన్నిహిత్యం ఉండేది. ఒక తల్లిలాగానే భావించి లెక్చరర్ కాబట్టి సీనియర్ లెక్చరర్, అందులోని హెచ్ఓడి కావడంతో అట్లానే ఉండేవాళ్ళు. కానీ సడన్గా ప్రతిరోజు మాటలో పెరిగినటువంటి నేపథ్యంలో ఆ లెక్చరరు ఆ సాయి తేజకి పంపినటువంటి టెక్స్ట్ మెసేజ్ల్లో ఒక్కొక్కటి ప్రతిరోజు నిన్ను చూడాలనుంది, నిన్ను కలవాలనుంది, మన ఇద్దరం బయటికి వెళ్దాం, కలుద్దాం అంటూ ఇలా కాన్వర్జేషన్ అయితే చేస్తున్నట్టు పరిస్థితి అయితే ఉందని ఇక్కడైతే విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం విద్యార్థులు అంటే ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులతో పాటుగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా తమ ఆందోళనని కొనసాగించడానికి ప్రస్తుతం అయితే ఆ కాలేజీ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాలేజీ యాజమాన్యం ముఖ్యంగా ప్రిన్సిపల్ వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి సమయంలో మాకు ఏమి అంటే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఏమీ తెలియదు, మేము తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం, మాకు కంప్లైంట్ ఇచ్చారు, దాని ద్వారా మేము తెలుసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతం మా వచ్చినటువంటి పోలీసులను కూడా చూడొచ్చు. సార్ అసలు మనకి ఏమైనా కంప్లైంట్ వచ్చిందా? అసలు దీనికి సంబంధించి కంప్లైంట్ ఏమైనా వచ్చిందా? వీళ్ళు ఉన్నాను కదా, కంప్లైంట్ వచ్చింది ఏదో నాకు తెలియదు. అంటే స్టేషన్కి సంబంధించి తెలుస్తుంది. నేను ఇక్కడికి వచ్చింది కదా. అంటే ఇక్కడ ఏంటి అసలు పొజిషన్ ఎట్లా ఉంది ఏంటి? మీరే చూస్తున్నారు కదండి, జస్టిస్ చేయమంటున్నారు. ఇన్సిడెంట్ ఏమైందో సూసైడ్ చేసుకున్నారని తెలిసింది. దాని మీద ఎంక్వైరీ అవుతుంది ఇచ్చిన రిపోర్ట్ని బట్టి. సో వచ్చినటువంటి పోలీసులు కూడా ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు విద్యార్థులు కూడా కొంతమంది ఉన్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్లతో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా చూస్తే సాయి తేజకి సంబంధించి ఒక్కటే ఆ చాటింగ్లో కూడా చాలా దారుణంగా కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. నీతో బయటకు రావాలి, నీతో కలిసి ఉండాలని ఉంది. ముఖ్యంగా పక్కన అంటే అతనికి బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నటువంటి విద్యార్థితో మాట్లాడినా కూడా ఒక మగాడితో నువ్వు మాట్లాడాల్సిన పనే ఉంది, మగాడితో నువ్వు కలిసి ఉండాల్సిన పనే ఉంది, మగాడితో నువ్వు తిరగాల్సిన పనే ఉంది, నాతో తిరుగు, నాతో ఉండు అని లెక్చరర్ బేగం మాట్లాడుతున్నారని వాళ్ళైతే అది మా ఆందోళనని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అలా మాట్లాడుతున్నందుకు సీరియస్ అయిపోవడం, ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా చూస్తే రికార్డ్స్కి సంబంధించి మొత్తం అన్ని తప్పులు ఉన్నాయని, ఎందుకంటే పక్క స్నేహితుల దగ్గర తీసుకుని సేమ్ రికార్డ్స్ రాసినా కూడా ఆ రికార్డుల్లో అంటే స్నేహితుడికి అన్ని రైట్ కొట్టకుండా ఈ లెక్చరర్ రాజు ప్రస్తుతం లెక్చరర్ కాలేజీ లోపలే ఉన్నా లేదంటే బయట ఉన్నారా? అనుమానం అయితే ఉంది. విద్యార్థులు అయితే లోపలే ఉందని చెప్తున్నారు. లోపల నుంచి బయటకైతే ఇప్పటి వరకు రాలేదు. ఒకవేళ వేరే దారులు అయితే ఉన్నాయేమో తెలీదు. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం కదా విద్యార్థులకు సంబంధించి బయట ఆందోళన కొనసాగుతుంది. నేను ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. లోపల ప్రస్తుతం ఆఫీస్ రూమ్లో కొంతమంది ప్రిన్సిపల్ కూడా ప్రస్తుతం అయితే ఆయన దీనికి సంబంధించి విద్యార్థులతో మాట్లాడడానికి కూడా వస్తున్నటువంటిది అయితే ఉంది. మీరు అంటే అసలు మీరేమన్నా విద్యార్థులతో మాట్లాడారా? ఆల్రెడీ మాట్లాడాను సార్. వాళ్ళు మాట్లాడితే సాయంత్రం నాకు ఇప్పుడు ఇది ఇచ్చారు సార్, రైటింగ్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఇది ఇంట్రాగేట్ చేసి అసలు ఏంది ఎంత నిజాలు ఎంత తెలుసుకున్న తర్వాత నేను యాక్షన్ తీసుకోవాలి. కంప్లైంట్ ఇచ్చారా సార్ వాళ్ళు విద్యార్థులైనా? ఇప్పుడు ఇచ్చారు సార్. ఇన్ని రోజుల నుంచి ఇది అతను ఫేస్ చేస్తున్నాడు, మొత్తం అందరం మార్కులు తగ్గించేస్తారని వెళ్ళింత తీవ్ర స్థాయి కాలేజీకి కూడా రెప్యుటేషన్ పోతుంది కదా, ఎంతో ప్రెస్టీజియస్ కాలేజ్ ఇది. మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు సార్, పిల్లలు కూడా ఏం చెప్పలేదు. చెప్పకుండా నేను కూడా ఏం యాక్షన్ తీసుకోలేను. ఇప్పుడు ప్రస్తుతానికి మీ కాలేజీలోనే ఆ ఇద్దరు లెక్చరర్స్ మీ దగ్గరే ఉన్నారా, వెళ్ళిపోయారు వాళ్ళు? సార్ వాళ్ళు నేను ఇప్పుడు ఉన్నారో వెళ్ళిపోయి నేను చూడలేదు సార్. లోపలైతే మాత్రం నాకు కనబడలేదు. వాళ్ళు మరి అడవులు అందరూ వెళ్ళిపోయారు తెలియదు. మేమైతే యాక్చువల్ 3:30 వెళ్ళిపోవాలి వాళ్ళు. అప్పటి నుంచి మనకి ఇది నాకు ఇప్పుడు ఇచ్చారు. నేను ఇది మాట్లాడాలి వాళ్ళతోటి, ఒక టైం ఉండాలి కదా. ఇప్పుడు కూర్చొని నేను ఏం చేసేయాలని కదా సార్. నేను ఐ హ్యావ్ టు టాక్ విత్ ద పీపుల్, కన్సర్న్ పీపుల్, అండ్ హ్యావ్ టు టేక్ దేర్ వాళ్ళ తరపు నుంచి కూడా వాదన విన్న తర్వాత ఇప్పుడు నేను యాక్షన్ తీసుకోవాలి. ఇంత రెప్యుటేటెడ్ కాలేజీలో ఇలా జరగడం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఒక లెక్చరర్ వేధింపులకి విద్యార్థి చనిపోతాం అనే దానికి సంబంధించి మీ కాలేజీకి రోజు రోజుకి అది తగ్గుదలకే కానీ డౌన్ఫాల్స్కే కానీ ఇది మేలు జరిగే విషయం కాదు కదా. దీని మీద మరి యాజమాన్యానికి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? డెఫినెట్గా నాకు ప్రూవ్ అయితే మాత్రం వీ విల్ టేక్ యాక్షన్ సార్. ప్రూవ్ అయితే నేనేం చెప్పలేను సార్. ఓకే, ప్రిన్సిపల్ శ్రీనివాస్ చెప్తున్నటువంటి దాన్ని మనం
చూసాం ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఒక్కొక్కరుగా వీళ్ళు తమ ఆందోళన, ఎందుకంటే వీళ్ళందరూ 3:30కే వెళ్ళిపోవాల్సినటువంటి వాళ్ళు, 3:30కి వెళ్లాల్సినటువంటి విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ కూర్చుని ఆందోళన చేస్తున్నటువంటి అయితే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అతని స్నేహితులు అసలు ఏం జరిగింది, సాయి తేజకి సంబంధించి ముఖ్యంగా అసలు సూసైడ్ వెనక ఉన్నటువంటి టీచర్స్ ఏ విధంగా వేధింపులకు గురి చేసేవాళ్ళు, అసలు ఏంటి అసలు? ఒక ఫ్యాకల్టీ వచ్చి కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, తను ఏంటంటే నార్మల్గా తిను మమ్మీ అమ్మమ్మని పిలుస్తాడు. కాకపోతే నాతో ఒకసారి ఇంటికి వెళ్తున్నప్పుడు నార్మల్గా అన్నాడు అనమాట, సెక్సువల్గా ఇలా మెసేజ్ చేస్తున్నారు, కళాలని ఉంది, నేను నీకోసమే కాలేజ్కి వస్తున్నాను, నిన్నే చూడడానికి వస్తున్నాను, శివాజీ పార్క్కి రావచ్చు కదా, అలాగేలాగని మాట్లాడేది. నేను అప్పుడు అన్నాను, ప్రూఫ్స్ ఏం లేకుండా నేను ఇన్వాల్వ్ అవ్వలేను రా, ఫ్యాకల్టీతో మాట్లాడదామని వాళ్ళు ప్రూఫ్స్ అడుగుతారు కదంటే, నాతో ఒట్టేయించుకుని ఇంకెవరికి చెప్పలేదురా, నీకే ఫస్ట్ చెప్పానని చెప్పి ఆగిపోయాడు. తర్వాత మహేష్ గడికి తర్వాత చెప్పాడంట, నాకు తెలీదు. అయితే నేను ఆ రోజు కామ్ అయిపోగా తర్వాత ఇంకో మేడం, స్టాట్ మేడం, ఆ స్టాట్ మేడం ఏంటంటే స్క్వేర్ షీట్స్ రాసిన స్క్వేర్ షీట్స్ అలా కొట్టాడు, మళ్ళీ రాయించడం. రేపే మాకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది, ఈ రోజు కూడా కొట్టేశారు. వాళ్ళ పేరెంట్స్ వస్తే అప్పుడు కరెక్షన్ చేశారంట. అంటే కరెక్ట్ రాసిన రికార్డ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నా కూడా కొట్టేయడం అంటే వేధింపులు గురి చేయడమేనా? అవును, కరెక్ట్గా రాసినవి కొట్టేశారు. నాకు కూడా దగ్గరగా 30 షీట్లు కొట్టేశారు. అవి కూడా నేను అలా రాసుకుని వచ్చాను. ఇదిగోండి ఇక్కడ. ఎందుకు మీ షీట్స్కి సంబంధించి ఒకసారి నేను ఈ షీట్స్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అంటే పర్ఫెక్ట్గా వీళ్ళు కరెక్ట్గా రాసినటువంటి వాటిని కూడా అన్నింటినీ రెడ్ పెన్తో మార్క్స్ చేసి రైట్ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ NIX అని రాసానా, ఇక్కడ మేడం నాకు కొట్టేసి ఇక్కడ ఏం రాశారు చూడండి, అక్కడ అదే రాశారు. ఇక్కడ నేను 5X అని రాసానా, కొట్టేసి అక్కడ అదే రాశారు. ఇక్కడ బుక్లు ఎలా ఉందో మేము అలాగే రాసాము. ఇది GFR అని ఫుల్ ఫామ్ రాయాలంట. మొత్తం అన్ని పేపర్లు అలాగే కొట్టేస్తే ఎన్ని షీట్లని కొంటాము, ఎన్ని అని రాస్తాం మేము అలాగా. రేపే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మాకు స్టార్ట్ అయిపోయాయి. మీరంతా సాయి తేజతో కలిసి తిరగడం వల్ల ఈ విధంగా చేస్తున్నారా? సాయి తేజ, నేను, మహేష్ పర్టికులర్గా మేము ముగ్గురం మేము స్టార్ట్ మేడంకి నచ్చాం. ఎందుకంటే క్వశ్చన్ చేస్తాం అనమాట, మా క్లాస్ అర్థం కాకపోయినా లేదంటే మమ్మల్ని కామెంట్ చేసినా అందరిలో పడి ఉండం, ఎందుకు కామెంట్ చేశారు మాకు ఆన్సర్ కావాలని అడుగుతాము. దానివల్ల ఏంటంటే మేము ముగ్గురం టార్గెట్ అయిపోయాం. సాయి తేజ కూడా నేను రాత్రి మాట్లాడి వస్తాను నాకు సపోర్ట్ చేసి మాట్లాడరు అన్నాడు, కానీ మార్నింగ్కి ఎలా అయిపోయింది. అంటే ఇప్పుడు బేగం తర్వాత మీ స్టాట్ మేడం, కెమిస్ట్రీ అండ్ స్టాట్ ఇద్దరు ఫ్రెండ్సా, వాళ్ళిద్దరు కలిసే ఉంటారా? అంటే కలిసి చేస్తున్నది. బేగం మేడం మా అందరితోటి బాగానే ఉండేవారు. కాకపోతే స్టాట్ మేడం వచ్చాక ఏంటంటే రూమర్స్ లేపడం అవన్నీ, స్టాట్ మేడం బేగం మేడం పక్కన కూర్చోవడం, ఇంకా మా అందరికీ సపరేట్ చేసింది, గొడవలు రావడం. ఇంకా అలా నేను లాస్ట్ దసరా హాలిడేస్కి ముందే కంప్లైంట్ పెట్టాను కాలేజ్లో. అప్పుడు నేను కంప్లైంట్ పెట్టానని చెప్పి ఇంకా రివెంజ్ కోసం ఇలా పేపర్లు కూడా కంప్లైంట్ పెట్టినా కూడా ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు అసలు? యాక్షన్ అంటే డైరెక్ట్ సార్ అప్పుడు నేను యాక్షన్ తీసుకున్నాను, నేను కాల్ చేశాను, తిట్టానని కూడా అన్నారు. అయితే నెక్స్ట్ ఏంటంటే నాతో మాట్లాడడం, ఫ్యాకల్టీ అందరూ మాట్లాడడం మానేశారు. సరే మానేశారు కదా నేను చెప్పి లైట్ తీసుకుని వదిలేశాను. రూమ్లోకి వచ్చి నాకు ఎవడో సౌండ్ ఇచ్చేస్తాడంట, సౌండ్ వచ్చేలా ఇచ్చేస్తాడంట, గట్టిగా ఇచ్చేస్తాడంట, అది అని నేను అప్పుడు డైరెక్ట్ సార్ ముందు అన్నాను అనమాట. ఇచ్చారనుకుంటే నేను గట్టిగా ఇచ్చేస్తాను, ఫ్యాకల్టీని రెస్పెక్ట్తో ఆగిపోయానంటే అది అంటున్నారు రూమ్లోకి వచ్చి. మరి ఎందుకు సాయి తేజ ఈ విధంగా టార్గెట్ అయిపోవడం, అసలు రీజన్ ఏంటి? ముఖ్యంగా చూస్తే ఆ బేగం చేస్తున్నటువంటి చాటింగ్లో కూడా బయటికి వెళ్దాం, వస్తావా, నీతో కలిసి ఉండాలని ఉంది, ఇవన్నీ ఏంటి అసలు? ఆ విషయాలను మీతో షేర్ చేసుకున్నాడా? నాతో ఒకసారి షేర్ చేసుకున్నప్పుడు అదే కదా చెప్పాను, ప్రూఫ్స్ లేకుండా నేను ఏం చేయలేను రా, నేను ఇప్పుడు ఉన్నటువంటి చాటింగ్లో మొత్తం అన్ని బయటపడి అన్ని. తర్వాత మహేష్ గడికి కూడా చెప్పాడంట, నా ఫ్రెండ్ మహేష్ ఉంటాడు, తనకు కూడా చెప్తే తను నాతో ఇప్పుడే తెలిసింది నాకు ఇలా జరగని. ఇప్పుడు బయటకు వచ్చి మహేష్తో మాట్లాడొద్దు, మహేష్ నీకేమన్నా నచ్చాడా, ఒక మగాడితో మాట్లాడాల్సింది ఏంటి, ఈ విధంగా ఇద్దరు సంసారం చేసుకుంటారా అని ఇలాగ అనేవారు. నార్మల్గా అలా అంటే నార్మల్గా తిన అందరినీ అక్క చెల్లి అని పిలుస్తాడు. అయితే ఎవరిని పిలిచినా ఏంటంటే నార్మల్గా నమ్మేవారు కాదు, ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు, నీ లవ్ అది నీ పెళ్ళమ అనేవారు. నాకు అలాగే ఒక రూమర్ పెట్టారు. అయితే ఆ రూమర్ పెడితే నేను డైరెక్ట్ 2 సార్లు కంప్లైంట్ పెట్టాను. ఇక్కడ ఫస్ట్ సార్ మా మమ్మీ వాళ్ళు వచ్చి సీరియస్ అయిపోతే అప్పుడు ఆగిపోయారు. ఆ ఫ్యాకల్టీ ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ విధంగా, అసలు ఈ విధమైనటువంటి ఆచరణ? అయిపోయినప్పటి నుంచి 4th సెమ్ నుంచి స్టార్ట్ అయింది. అయితే మేడం కెమిస్ట్రీ ఫస్ట్ ఇంకో మేడం ఉండేవారు, ఆ మేడంని మేము గొడవపడి రిమూవ్ చేస్తాం ఫైనల్గా. అప్పుడు నా కంప్లైంట్ నేను గొడవపడి రిమూవ్ చేసేస్తే తర్వాత అంతా అయిపోయింది, బాగానే ఉంది అనుకున్నప్పటికీ స్టాట్ మేడం దూరింది. స్టాట్ మేడం జాయిన్ అవ్వడం, ఇంకా అక్కడ నుంచి వచ్చి జాయిన్ అయ్యి సంవత్సరం కూడా అవ్వట్లేదు. తను యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయ్యింది, ఫ్రెషర్ అనమాట. ఇంకా తెలుసు కదా యంగ్ ఎలా ఉంటుంది, ఈగో ప్రాబ్లమ్స్కి వచ్చేసి మాటిమాటికి కొట్టేయడం. నేను ఎన్నిసార్లు కొట్టినా రాయాలి, ప్రాక్టికల్ ఉంచేస్తాను లేదు. ఇప్పుడు ఇక్కడ చదువుతున్నటువంటి వాళ్ళు, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు, ఆ డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళని కూడా కొడుతున్నారా? కొట్టట్లేదు.
కొట్టడం తప్పులన్నీ అంటే ప్రతిదాన్ని కూడా పేపర్నే ఓకే. అసలు ఏం చెప్తున్నారు మీకు సంబంధించి? ఇప్పుడు ఇంత జరుగుతుంది, విద్యార్థులందరినీ మొత్తం అందరిని బయటికి పంపించేసి మొత్తం ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. ఇప్పుడు కొంతమంది మాత్రమే ఆందోళన చేస్తున్నటువంటి మీరు మాట్లాడినట్టున్నారు కదా ప్రిన్సిపల్తో, ఏం సమాధానం చెప్తున్నారు? అయితే ప్రిన్సిపల్ గారు ఏం చెప్తున్నారంటే మేము చూస్తామండి, మాకు ఇప్పుడే కదా తెలిసింది అనేది. అయితే జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది. ఈరోజు సాయి తేజ అనే వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేడు. అయితే తన మృతికి గల ఈ కారణాలు ఏంటి అనేది బట్టబయలయ్యాయి. ఆవిడ ఏదైతే సాయి తేజ చాటింగ్ మేడం గారితో చేసింది అవన్నీ కూడా ఎవరైతే కెమిస్ట్రీ మేడం బేగం గారు అలాగే స్టాటిస్టిక్స్ చెప్పే మేడం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మనకు మాట్లాడితే తెలిసేది ఏంటంటే సాయి తేజ సెన్సిటివ్ పర్సన్. ఆ అబ్బాయి ఎవరితో ఎక్కువ కలిసేవాడు కాదు, ఉన్నది కూడా తక్కువ మంది ఫ్రెండ్స్. అమ్మాయిలతో కూడా మాట్లాడేటప్పుడు కూడా చాలా గౌరవంగా అక్క చెల్లి అని, ఈవెన్ ఆ బేగం గారిని కూడా అమ్మ అనే పిలిచేవాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కువ ఉంటున్నాడు అని చెప్పి నువ్వేంటి అబ్బాయిలతోనే తిరుగుతున్నావు, నువ్వు అబ్బాయిని ఏమైనా పెళ్లి చేసుకుంటావా అని మాట్లాడడం. వాళ్ళ అబ్బాయితో పర్సనల్గా నాతో శివాజీ పార్క్ రావచ్చు కదా, మా ఆయన కంటే నువ్వే నాకు ఎక్కువ అనే మాటలు కూడా ఈ విషయాలన్నీ కూడా సాయి తేజ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడు. అయితే నిన్న రాత్రి కూడా సాయి తేజ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నాకు రేపు కాలేజీకి రావాలంటే భయంగా ఉందిరా, మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను అడుగుతాను, ఎలా అయినా అడుగుతానని. అయితే ఈలోపు అబ్బాయి మానసికంగా ఏం ఆలోచించాడో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఇప్పుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా మా డిమాండ్ ఏంటంటే ఈ కేసు ఏదైతే ఉందో దీన్ని సిపి గారు ఆయనే స్వయంగా దీన్ని ఎంక్వైరీ చేసి సాయి తేజ యొక్క మరణానికి కారణమైన ప్రతి ఒక్కరు, ఇది ఆత్మహత్య కాదండి, ఇది ఖచ్చితంగా హత్య. ఆ అబ్బాయిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి సూసైడ్ చేసుకునేలాగా ప్రేరేపించారు వీళ్ళే. ఒక పక్క అబ్బాయిలతో మాట్లాడితేనేమో నీకు అబ్బాయిలు అంటే ఇష్టమా అని చెప్పడం, ఎవరితో నువ్వు మాట్లాడకూడదు, నువ్వు మాతోనే మాట్లాడాలి, నువ్వు నాతోనే తిరగాలి అనే ద్వారంలో బేగం మేడం గారు అబ్బాయిని ఇప్పటి వరకు హింసించారు, మానసికంగా హింసించారు. ఆ హింసను తట్టుకోలేక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. మా ఓన్లీ డిమాండ్ ఏంటంటే ఈ కేసులో ఏ పార్షియాలిటీ లేకుండా ట్రాన్స్పరెన్సీగా ఈ మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే బేగం గారు ఉన్నారో అలానే స్టాట్స్ మేడం ఉన్నారో ఈ కాలేజ్ మేనేజ్మెంట్ ఉందో వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయలేని నిమిత్తంలో ఈరోజు సాయి తేజ అయ్యాడు, రేపు ఇంకొక అబ్బాయి అవుతాడు. ఈరోజు ఈ అబ్బాయి ముందుకొచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ఈ అబ్బాయిని టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మొత్తం. ఒకటి సాయి తేజకి సంబంధించినటువంటి చాటింగ్లో కూడా నేను మా చెల్లితో రాయించాను, మీరు చెప్పినవన్నీ రాయలేకపోతున్నాను, మొత్తం అన్ని ఎన్నెన్నిసార్లు రాయాలంటే అసలు రికార్డ్స్ ఎన్నెన్నిసార్లు రాస్తూ ఉండేవాడు, చేతులు నొప్పి వచ్చేసేవి, చేతులకు బ్లడ్ వచ్చేసేదని చాటింగ్లో ఉంది. 5 సార్లు రాశాను అన్న, ఈ పేపర్లో 5 సార్లు కొట్టేశారు, 5 సార్లు రాశాను. నిన్నే లాస్ట్గా కూడా కొట్టేస్తే నేను ఇంకా రాయలేను అన్న టైంలో వెళ్ళిపోతుంటే ఒక పేపర్ మళ్ళీ కరెక్షన్ చేసి ఇంకో పేపర్ కొట్టేసి ఈ పేపర్ ఒకటి రాసుకుని రా అన్నారు, అది రాసుకుని వచ్చాను. తర్వాత ఏంటంటే సాయి తేజది దగ్గర మొత్తం అన్నీ కొట్టేశారు. తనకి హెల్త్ బాగాలేదని తెలుసు, నాకు మామూలుగా హెల్త్ బాగాలేదని చెప్పాడు, కానీ అది నిజమే ఏంటన్నది తెలీదు. అయితే తను హెల్త్ బాగాలేదు నేను రాలేను కాలేజ్కి అని చెప్పి వేరే వాళ్ళతో రాయించారు. అదే మరి హ్యాండ్ రైటింగ్ పర్టికులర్గా తిన్న దాంట్లోనే చూస్తున్నారు. అందరు బుక్స్ చెక్ చేస్తే ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, పర్టికులర్గా వాళ్ళదేం ఉండదు కదా, 4 ప్రాక్టికల్ ఒకటి ఉంటుంది, ఒకటి ఇంకోటి ఉంటుంది. తను టార్గెట్ చేసి అలాగా హింసించడానికి ఈ విధంగా చేశారా సాయి తేజాని? అంతే. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన విషయంలో కూడా మొత్తం ప్రస్తుతానికైతే వీళ్ళందరూ సాయి తేజకి న్యాయం చేయాలి, అటు ప్రిన్సిపల్ వాళ్ళకి